ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ ఫోన్ కాంటాక్ట్ ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళని ఎలా ట్రాప్ చేస్తున్నారు అనేది పిల్లలకి తెలియదు. ఆ ట్రాప్ చేయడంతో పిల్లలు వాళ్ళకి ఏమవుతున్నది అంటే అట్రాక్ట్ అయిపోతున్నారు. అట్రాక్ట్ అయిపోయి వాళ్ళతోనే వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో నిజామాబాద్కి చాలా తక్కువ దూరంలోనే అంటే నవీపేట్ మండలం అనేది ఉంటుంది. నవీపేట్ మండల కేంద్రంలోని ఏదైతే బాలికల పాఠశాలలో ఒక ముగ్గురు కూడా ఒకే రోజు మిస్ కావడం జరిగింది. సో వాళ్ళు ఎలా వెళ్ళారు అంటే వాళ్ళు స్కూల్కి వచ్చారా, స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వాళ్ళు మిస్ అయ్యారా, లేకపోతే ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికైతే ఈ స్కూల్కి సంబంధించిన టీచర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. మ్యామ్, మీరు చెప్పండి, ఈ స్కూల్లో ముగ్గురు స్టూడెంట్స్ అయితే మిస్సింగ్ అయ్యారని చెప్పారు. సో ఏం జరిగింది అసలు, మీకు ఏమని వచ్చింది మీకు అసలు నోటీస్లోకి? యాక్చువల్గా మాకు ఇక్కడ 10th క్లాస్ తెలుగు మీడియం సార్, వాళ్ళు పిల్లలు డైలీ మేము అటెండెన్స్ తీసుకుంటాము. వాళ్ళకి ఎవరైతే రారో వాళ్ళకి యాబ్సెంట్, రాని వాళ్ళ కోసము యాబ్సెంట్ రిపోర్ట్ పేరెంట్స్కి కాల్ చేసి తెలుసుకుంటాం. వీళ్ళు రాకపోతే రాలేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు మాకు ఏం చెప్పారంటే మేము స్కూల్కి పంపించాము, స్కూల్లోనే వచ్చారు వాళ్ళని చెప్పేసి అన్నారు. సరే, ఓకే. ఈవినింగ్ వరకు కూడా పేరెంట్స్ వెయిట్ చేశారు. అంత లోపల కూడా వాళ్ళు రాకపోయేసరికి వాళ్ళు టెన్షన్తో మాకు కాల్ చేశారు. మాకు కూడా రాలేదు స్కూల్కి అని చెప్పాము. అలాగే వాళ్ళు మరి అక్కడ వెతకడంతో ఎక్కడ కనపడకపోయేసరికి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అయినాయి మేడం? అంటే ఈ స్కూల్లో దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునే ఫెసిలిటీ ఉంది? లేదు సార్, ఎప్పుడు ఇలాంటివి జరగలేవు. చాలా మంచి స్కూలు ఇది. మండలంలోనే, డిస్టిక్లో కూడా చాలా మంచి స్కూల్ అంటారు. డిసిప్లిన్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా బాగుంటారు. ఇలా ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదండి. సో అంటే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైతే శిరీష గురించి మాట్లాడుకున్నా, వరలక్ష్మి కానీ లేకపోతే రవళిక, సో ఈ ముగ్గురు కూడా కలిసే వాళ్ళు వెళ్ళారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు స్కూల్కి వచ్చి ఉంటే ఇక్కడ నుంచి బయటకు పోయే పరిస్థితి ఏమైనా ఉంటుందా మేడం అసలు? లేదు సార్, మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది స్కూల్లో. 9 to 4 వరకు కూడా స్కూల్లోనే ఉంటారు. ఒకవేళ అదే ఏదైనా అవసరం ఉండి హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పేరెంట్స్కి కాల్ చేస్తాము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళది డీటెయిల్స్ రాసుకొని పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఫోన్ ద్వారా ఇచ్చిన తర్వాతనే వచ్చి తీసుకెళ్తారు పిల్లల్ని. అర్జెంట్ ఉంటేనే పంపిస్తాం. అంత లోపల అసలు ఎవరు కూడా గేట్ బయటకు కూడా ఎవరు వెళ్ళారు. అంత స్ట్రిక్ట్గా మా స్కూల్ నడుస్తుందండి. సో ఇదంతా తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఈ న్యూస్ అనేది వైరల్ అయిందండి. అంటే ఇవాళ కన్న తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఎవరైతే మనకి రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో చాలామంది భయపడతారు. అంటే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అంటే మా పిల్లలు వెళ్తూ ఉన్నారు, మరి ఎంతవరకు కరెక్ట్ వెళ్తూ ఉన్నారు అనే క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది. సో ప్రతి దగ్గర అంటే మీరు ఇవాళ రాలేరు కాబట్టి మీరు కాల్ చేయడం జరిగిందా? అంటే స్కూల్ నుంచి కాల్ చేయడం జరిగిందా వాళ్ళకేమైనా? అవునండి. అంటే పేరెంట్స్‌కి కాల్ చేశాము. వాళ్ళు ఆల్రెడీ వెతుకుతున్నారు కాబట్టి మేము కాల్ చేయడంతో వాళ్ళు లేపట్లేదు. సరే, ఓకే. మేము కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తోని తెలుసుకున్నాము. ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు ఇంకా రాలేదు. వాళ్ళు ఎక్కడున్నారా రావాలని చెప్పేసి మేము ఎక్కడ ఉన్నా స్కూల్ వరకైనా మాకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము కూడా సేఫ్‌గా తీసుకొచ్చుకుందామని ఎదురు చూస్తున్నాము. పిల్లలు ఎప్పుడు కూడా ఈ ఏజ్ వాళ్ళు చిన్న పెద్దగా అనేది ఎలా ఆలోచించరు. వాళ్ళకి ఈ నాలెడ్జ్‌తోని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది పిల్లలకి తెలియాలి. ఇలాంటి మిస్టేక్స్ తెలియకుండా ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్గా ఉండాలి. కాకపోతే శిరీష వచ్చింది, సో ఆమె దొరికిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో సేమ్ మేము కూడా పిఎస్కి వెళ్ళినాము, నవీపేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము తనతో మాట్లాడడం జరిగింది. సో ఇలా వెళ్ళారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఆధార్ కార్డ్ సహాయంతోనే వెళ్ళినామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణ సర్కార్ ఏదైతే మనకి రేవంత్ రెడ్డి సర్కార్ గురించి మాట్లాడుకుంటే ప్రతిష్టాత్మకంగా చాలా మంచి స్కీమ్ని అయితే తీసుకొని వచ్చింది. కాకపోతే దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు మ్యామ్. ఇప్పుడు ఎవరైతే ఈ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ పక్కన పెడితే చాలా దగ్గర కూడా న్యూస్ అనేది మనకి స్ప్రెడ్ అవుతూ ఉంది నార్మల్గా సోషల్ మీడియాలో. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడం, ఒక సరదాగా అది ఆ ట్రిప్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ గురించి కావచ్చు, ఇట్లా మిస్యూజింగ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఓకే సార్, ఇప్పుడు మనకి ఇంత మంచి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది మహిళల కోసం. దీన్ని సద్వినియోగం యూజ్ చేసుకోవాలి, కానీ ఇలా దేనికంటే దానికి యూజ్ చేసుకొని ఇబ్బంది పడొద్దు. పిల్లలు కూడా సరదాగా వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ దగ్గర యాక్చువల్గా డబ్బులు ఏం లేవు. డబ్బులు లేకుండా వాళ్ళు అంత దూరంలో వెళ్ళారు అని అంటే బస్సు ఫ్రీనే, ఆధార్ అనేది యూజ్ చేసుకొని వెళ్ళారు. ఓకే, ఎనీవే ఒక మంచి దాన్ని మంచిలాగా యూజ్ చేసుకోవాలి. ఏదైనా అత్యవసరం ఉంటేనే యూజ్ చేసుకుంటే బాగుంటుంది.
గవర్నమెంట్కి సపోర్టివ్గా ఉండాలి, మనకి కూడా అనుకూలంగా వినియోగించుకునేటట్టు ఉండాలి. దీన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక బస్ సహాయంతో వాళ్ళు ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి ట్రావెల్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళని అదునుగా చూసుకొని ఎవరైనా టార్గెట్ చేసి ఉంటే, ఒకవేళ వాళ్ళని ట్రాప్ చేద్దామని చెప్పేసి అనుకుని ఉంటే ఇవాళ చాలా పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది మనం. ఎందుకంటే ఒక క్యాండిడేట్ అయితే దొరికారు, కాకపోతే ఇంకా ఇద్దరు కూడా వాళ్ళు ఎక్కడున్నారో అనేది తెలియదు ఇంకా. సో పోలీస్ ఆఫీసర్స్ నెట్వర్క్ ఆధారంగా లొకేషన్ని ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు, కాకపోతే లొకేషన్ అనేది ఇంకా ట్రేస్ అవుట్ కావలేదు. ఇప్పటి వరకు కూడా ఆ ఇద్దరికి సంబంధించిన ఆచూకీ దొరకలేదు. సో ఒకవేళ ఇట్లాంటిది ఏమైనా ఎవరైనా బయట వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, చెడ వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు కనబడితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరు ఒక యాజ్ ఎ టీచర్గా మీతోటి స్టూడెంట్స్కి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనము మన ఎదిగిన పిల్లలకి చాలా మంచి అంటే వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అంటున్నాం. వాళ్ళ డిసిప్లిన్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళ ప్రవర్తనలో మార్పు గమనించాలి. వాళ్ళు కొంచెం ఏదైనా తేడా కనిపిస్తే మనం గమనించాలి, ఏమైంది, ఎలా ఉండాలి, పిల్లలతో మనం ఎలా ఉంటే వాళ్ళు మనకు షేర్ చేసుకుంటారు అని చెప్పేసి తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళ యొక్క మిస్టేక్స్ని గమనించేసి వాళ్ళకు కావాల్సింది మనం అందించాలి. యాజ్ ఏ టీచర్కి షేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక పేరెంట్గా షేర్ చేసుకోవచ్చు, లేదంటే మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళని ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా మనం అందరం ఉండాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైతే శిరీష కావచ్చు, రవళిక, వరలక్ష్మి, సో వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి సహాయంతో ఇంత పెద్ద అడుగులు ఇచ్చారు అంటే ఒక జిల్లా దాటి ఒక ఊరు దాటి దాటదామంటేనే మనం ఎట్లా పోవాలనే ఒక థాట్ ఉంటుంది, ఒక థింక్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది మనకి. కాకపోతే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లా వెళ్ళారు. ఎవరైతే శిరీషతో మేము మాట్లాడినప్పుడు తను ఏమన్నదంటే ఎవరైతే వరాహ అని చెప్పి చెప్తా ఉన్నారు, వరా అని. సో ఆమె వాళ్ళ బాబాయ్తో మాట్లాడినట్టు చేసి అదంతా కూడా ఒక ట్రాప్ లాగా చేసినట్టు అంతే. అంటే దాదాపు ఒక 1 నుంచి 2 అవర్స్ మాట్లాడిన తర్వాత శిరీషకి డౌట్ వచ్చిందని చెప్పి నాకైతే చెప్పారు తను. సో అన్న తర్వాత ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతసేపు ఏం మాట్లాడుతున్నావు అంటే తను నా బాబాయ్ కాదు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అక్కడ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాతనే ఈమె వెనుదిరిగి వచ్చేసింది అనేది ఒకటి మనకు ఆ అమ్మాయి చెప్పింది. సో ఇదంతా చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారు మేడం? అంటే ఈ సోషల్ మీడియా ప్రభావంతో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనుకుంటారా, లేకపోతే ప్రీ ప్లాన్గా ఎవరైనా ట్రాప్ చేసిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చేలాగా ప్రేరేపించిందని మీరు అనుకుంటున్నారా? అయితే యాక్చువల్గా మనము ఫోన్ ఇవ్వడంతో కూడా ప్రాబ్లమేటికే సార్. ఫోన్ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ ఫోన్ కాంటాక్ట్తో ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళని మనం ఎలా ట్రాప్ చేస్తున్నారు అనేది పిల్లలకి తెలియదు. ఆ ట్రాప్ చేయడంతో పిల్లలు వాళ్ళకి ఏమవుతున్నది అంటే అట్రాక్ట్ అయిపోయి వాళ్ళతోనే వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు. ఇదంతా చేయడంతో ఈరోజు ఒక జిల్లాని వదిలి ఇంకో జిల్లా వరకు వెళ్తున్నారని అంటే వాళ్ళ వెనకాల నిజంగా ఏం జరుగుతుంది అనేది తల్లిదండ్రులకు తెలియాలి, సమాజానికి తెలియాలి, ఒక టీచర్కి తెలియాలి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ విషయాన్ని అందించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకెక్కడ జరగకుండా కూడా చూసుకునేటట్టు సమాజం గుర్తించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తానికి ఇక్కడ ఈ పిఎస్కి మనం రావడానికి ముఖ్య కారణం ఇదే. అంటే ఈ 3 మిస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ముగ్గురు స్టూడెంట్స్ అయితే ఒకేసారి వాళ్ళు మిస్ కావడం, అంటే స్కూల్కి రాలేదు వాళ్ళు. ఒకవేళ స్కూల్కి వచ్చి ఉంటే మాత్రం అసలు ఇట్లా అయ్యేది కాదు అని చెప్పేసి మనకి టీచర్స్ పర్సన్ అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఎవరైతే తోటి స్టూడెంట్స్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆబ్వియస్లీ భయపడతా ఉంటారు. అంటే మనం పంపిస్తూ ఉన్నాం, కాకపోతే పిల్లలు ఎంతవరకు వెళ్తూ ఉన్నారు, స్కూల్కి ఎంత ప్రాపర్గా వెళ్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనము ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఒకసారి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి ప్రాపర్గా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ శిరీష దొరికింది, కాకపోతే ఇంకా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వరహ కావచ్చు, అదేవిధంగా రవళిక, సో వీళ్ళిద్దరిని కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో అయితే నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే ఒక బృందాలుగా ఏర్పడి వాళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో మరీ కొన్ని గంటల్లో మరి ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అనే దానిపైన అయితే పూర్తి క్లారిటీ అనేది ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా బాస్ అయినటువంటి ఎవరైతే సింధు శర్మ గారు అయితే చెప్పాల్సి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నవీపేట నుంచి.